నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అపార వనరుల గని, సారవంతమైన నేలలు, సుదీర్ఘమైన కోస్తా తీరం, ఎగసిపడే జలసిరులు, పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక నగరాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఈ వనరుల్నే సోపానాలుగా మలుచుకుని రాష్ట్ర భవిత తిరగరాయాలనే సంకల్పంతో ముందుకు వెళుతోంది ప్రభుత్వం. అందులో భాగంగా కోస్తా తీరంపై దృష్టి సారించింది. చరిత్రలో తూర్పు దేశాలకు భారత్ను అనుసంధానించిన ఘనత తెలుగు ఓడరేవులది. ఆ వైభవాన్ని పునరుద్ధరించి తిరిగి తీరంలో తెలుగోడి జెండా రెపరెపలాడేలా చేసేందుకు చంద్రబాబు అనేక వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. తీరరేఖను రాష్ట్ర భాగ్యరేఖగా మార్చే క్రతువులో కేంద్రము కలిసి సాగనుంది. రాష్ట్రం నౌకాశ్రయ తోరణాలు కట్టాలని నిశ్చయించుకుంటే మోదీ సర్కార్ సాగరమాల ద్వారా ఓడరేవుల్ని జాతీయ రహదారులకు అనుసంధానించి తీరంలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెట్టించనుంది. 974 కిలోమీటర్ల తీరం కలిగిన ఆంధ్రప్రదేశ్ 14 రేవులు అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రగతికి బాటలు వేయనుంది. ఆ కలల తీరం సంగతులు ఇవి. సవాళ్లు ఎదురైనప్పుడే అవకాశాల వైపు ఆలోచనలు మళ్లుతాయి. సమస్యలు ఉన్నప్పుడే వాటి నుంచి బయటపడేసే వనరుల కోసం అన్వేషణ మొదలవుతోంది. ఆంధ్రప్రదేశ్ కూడా అలానే సవాళ్ల నుంచి అవకాశాలు సృష్టించుకుంటోంది. సమస్యల నుంచి బయటపడేసే వనరులపై దృష్టి సారిస్తోంది. ఈ వెతుకులాటలో రాష్ట్ర నాయకత్వానికి బంగారు బాతులా కనిపించిన వనరు సుదీర్ఘమైన సాగర తీరం. ఇక ఆశలన్నీ తీరంపైనే పెట్టుకుని తీరరేఖ వెంబడి అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ రాష్ట్ర ప్రజానికం ఆకాంక్షలు తీర్చే క్రమంలో తొలి అడుగులు వేస్తోంది. ,974 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం మన రాష్ట్రం సొంతం. దేశంలో గుజరాత్ తర్వాతి స్థానం మనదే. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు పట్టించుకోని తీరాన్ని ఆంధ్రప్రదేశ్కు పట్టుగొమ్మగా మలచాలని సర్కారు భావిస్తోంది. వైఎస్ హయాంలో దక్షిణ కోస్తాలో పోర్టుల అభివృద్ధి కోసం చేపట్టిన నిజాంపట్నం వాడరేవు ప్రాజెక్టు వాన్పిక్ అవినీతి మకిలితో ఆగిపోయింది. అందుకే అలాంటి అపప్రదలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రస్తుతం మిగిలిన రేవుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతోంది. రాష్ట్రంలో మహానగరం లేకున్నా సహజ సిద్ధంగా లభించిన తీరరేఖను భాగ్యరేఖగా మలుచుకోవాలని భావిస్తోంది. చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే మన తీరం ఎంతో ఘనమన్న విషయం బోధపడుతుంది. ఎప్పుడో గుప్తుల కాలం మొదలుకొని కాకతీయులు, గోల్కొండ రాజులు, మొన్నటి నిజాం ఏలుబడిలోనూ కోస్తా తీరం నుంచే భారీ వాణిజ్యం నడిచింది. నిజాం పాలనలో మచిలీపట్నం రేవు, డచ్ వాళ్ల హయాంలో కళింగపట్నం రేవు ప్రధాన నౌకాశ్రయాలుగా ఉన్నాయి. కాలక్రమేణా పాత రేవులు ప్రాభవం కోల్పోయి కొత్త నౌకాశ్రయాలు అభివృద్ధి చెందాయి. తూర్పు తీరానికే మణిహారంగా ఉన్న విశాఖ నౌకాశ్రయం దేశంలోని ప్రధానమైన పోర్టుల్లో ఒకటి. శ్రీకాకుళం మొదలుకొని తడ వరకు తీరం వెంబడి 14 చిన్న తరహా ఓడరేవులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అవి భావనపాడు, మేఘవరం, కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, నక్కపల్లి, కాకినాడ సెజ్, కాకినాడ, యానాం, నర్సాపురం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కృష్ణపట్నం, గంగవరం పోర్టును తీసుకురావడం ద్వారా ప్రైవేటు రంగంలో పోర్టుల అభివృద్ధిని ప్రోత్సహించిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశే. ఆ తర్వాత గుజరాత్ ముందంజ వేసింది. The longest coastline in India is in Andhra Pradesh. We've got about 900 kilometers plus of coastline, and I believe there are going to be 14 ports coming up, so which means that there's going to be a lot of trade happening on the coastline, and also there is a huge scope for tourism. That I'm more than sure that there is a lot of potential on the coastline. జాతీయ స్థాయిలోనూ నౌకాయాన రంగం కీలకమైందిగా కేంద్రం భావిస్తోంది. ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేసిన తూర్పు తీరాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఆ ప్రణాళికల్లో భాగంగానే సాగరమాల ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఈ వ్యూహాత్మక అవసరాలు ఆంధ్రప్రదేశ్ సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. రాబోయే రోజుల్లో దేశీయ నౌకారంగం వృద్ధి రేటు పరుగులు తీయనుంది. దేశంలోని 90% ఎగుమతులు పోర్టుల ద్వారా జరుగుతున్నాయి. ద్రవ్యపరంగా చూస్తే వీటి విలువ మొత్తం ఎగుమతుల్లో 70%. రాబోయే రోజుల్లో ఈ రంగంలో 16% వృద్ధి రేటు ఉంటుందని భారత పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. నౌకాయానం వృద్ధిలో
చిన్న పోర్టులదే కీలక పాత్ర కానుంది. ప్రస్తుతం 288 మిలియన్ టన్నుల లావాదేవీలు ఈ పోర్టుల ద్వారా జరుగుతుండగా రాబోయే రోజుల్లో 1280 మిలియన్ టన్నులకు పెరగనుందని ఒక అంచనా. ప్రభుత్వ రంగంలోని భారీ నౌకాశ్రయాలతో పోల్చితే చిన్న తరహా పోర్టుల్లో ఆధునిక సౌకర్యాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నాయి. మొత్తం దేశంలోని నౌకాయానంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుంది. తూర్పు దేశాలతో వాణిజ్య సంబంధాలు మెరుగవ్వడం కూడా కలిసి వచ్చే అంశం. గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు ఒక్కోటి ఏటా 10 మిలియన్ టన్నులకు పైగానే సరుకు లావాదేవీలు జరుపుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధ, మత్స్య ఉత్పత్తులతో పాటు కర్ణాటక నుంచి మొన్నటి వరకు వచ్చిన ముడి ఇనుము ఖనిజం వంటి వాటిని కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులు రవాణా చేశాయి. మన తీరంలోని చిన్న ఓడరేవుల్లో 90% పైగా రవాణా ఈ మూడింటి ద్వారానే జరుగుతోంది. మిగిలిన జిల్లాల్లో నౌకాయానాన్ని పెంచాలన్నా, పరిశ్రమలతో వాటిని అనుసంధానించాలన్నా ఇప్పటికే గుర్తించిన ఓడరేవులను అభివృద్ధి చేయడం తప్పనిసరి. 6 పోర్టులు ఆల్రెడీ ఆపరేట్ అవుతున్నాయి. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ దగ్గర 2 పోర్టులు, గవర్నమెంట్ ప్రైవేట్ పోర్టు, నెక్స్ట్ హైసిస్లో ఇంకో పోర్టు అవుతుంది, తర్వాత కృష్ణపట్నం పోర్టు, మొత్తం 6 పోర్టులు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక 10 మైనర్ పోర్టులు చేద్దామని గవర్నమెంట్ ఉద్దేశం ఉంది. ఇంకో 10 మైనర్ పోర్టులు ఏంటంటే ఈ యొక్క కార్గో గురించే కాకుండా షిప్ బిల్డింగ్ కానివ్వండి, షిప్ రిపేర్ ఫెసిలిటీ కానివ్వండి, అలాగే టూరిజం సంబంధించి. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పిన కొత్త ప్రభుత్వం అనేక నమూనాలపై దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా సింగపూర్, దుబాయ్ వంటి దేశాలు నౌకాయాన రంగం ద్వారా ఎంతో అభివృద్ధి సాధించాయి. వారి విధానాలతో పాటు గుజరాత్ నమూనాను పరిశీలిస్తున్నారు. రాష్ట్రానికి ఉన్న మరో సువర్ణ అవకాశం కోస్టల్ షిప్పింగ్. ఎప్పటి నుంచో ఉన్న బకింగ్హామ్ కెనాల్, కృష్ణా గోదావరి డెల్టా కాలువలు సమర్థంగా వినియోగించుకుంటే చిన్న చిన్న నౌకల ద్వారా దేశీయ రవాణా సులువుగా జరిగిపోతోంది. పరిశ్రమలు, వ్యాపారులపై బోలెడంత రవాణా భారం తగ్గుతోంది. తూర్పు తీరానికి అధిక ప్రాధాన్యమివ్వాలన్న కేంద్ర ఆలోచనలకు అనుగుణంగా విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ కూడా రూపుదిద్దుకుంటోంది. ఇందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు పరిశ్రమల అభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలు సాయంగా ఇస్తోంది. రసాయన ఆధారిత ఉత్పత్తులు, జౌళి, వస్త్ర, రబ్బరు, ప్లాస్టిక్ సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. విశాఖలోని హెచ్పీసీఎల్ ప్రస్తుతం రిఫైనరీ సామర్థ్యాన్ని పెంచడమే కాక 15 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 32,000 కోట్లతో భారీ రిఫైనరీ నిర్మిస్తామని ప్రకటించింది. జీఎంఆర్ నేతృత్వంలో కన్సార్టియం కూడా కాకినాడలో 31,000 కోట్లతో రిఫైనరీ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 6.4 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని ఒక అంచనా. పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీకి సంబంధించి సపోజ్ ఇవాళ హెచ్పీసీ రిఫైనరీ ఉంది, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, ఎస్ఆర్ వాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీసే. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించి ఒక ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేసే దానికి ఒక రా మెటీరియల్ ఇంపోర్ట్ చేయాలన్నా, ఎక్స్పోర్ట్ చేయాలన్నా నియర్ బై పోర్ట్ ఉంటే వాళ్ళకి లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది. అలాగే ట్రాఫిక్ తగ్గిద్ది, పొల్యూషన్ లెవెల్స్ లేకుండా చేయొచ్చు. ప్రధాన అనుబంధ పరిశ్రమలు, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు, అత్యుత్తమైన రవాణా వ్యవస్థ, విస్తృత స్థాయిలో ఎగుమతి, దిగుమతులు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు ప్రాంతీయాభివృద్ధికి దోహదపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ కేంద్రంగా హార్డ్వేర్ పరిశ్రమలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, నెల్లూరులో ఔషధ పరిశ్రమ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఇక్కడున్న పరిశ్రమలకు తోడు మరిన్ని వస్తే రవాణా వ్యవస్థ పెంచాల్సి ఉంటుంది. అందుకే తీరం వెంబడి శ్రీకాకుళం నుంచి తడ వరకు భారీ జాతీయ రహదారి నిర్మించాలని ప్రతిపాదన ఉంది. దీన్ని సరుకు రవాణా కోసం ఉపయోగిస్తారు. తీరం వెంబడి రైలు రవాణా పెంచేందుకు కూడా ప్రస్తుతం చెన్నై, హౌరాల మధ్య ఉన్న 2 లైన్ల మార్గాన్ని 3 లైన్లకు పెంచాలన్న ఆలోచన ఉంది. విసిఐసి మనం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నాము. తర్వాత అలాగే వైజాగ్ నుంచి కలకటాకి నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. సో వీటన్నిటికి కూడా ఏంటంటే ఈ లైన్ చాలా ఉపయోగపడుతుంది. సో అది ఒకటి ప్రయారిటీ బేసిస్ మీద టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు కూడా సాగర్మాల మీటింగ్లో రైజ్ చేశారు. డెఫినెట్లీ అది కనుక చేయగలిగితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కార్గో మూవ్మెంట్, మన ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. తీర ప్రాంతంలో ఎన్ని భారీ పరిశ్రమలు వచ్చినా సంప్రదాయ మత్స్య పరిశ్రమదే అగ్రస్థానం. సమైక్య రాష్ట్రంలో ప్రాధాన్యాల కారణంగా సరైన గుర్తింపు దక్కలేదు. దేశం నుంచి ఎగుమతి అయ్యే సముద్ర చేపల్లో 10%, రొయ్యలలో 70% ఆంధ్రప్రదేశ్ నుంచే. సముద్ర ఉత్పత్తుల విలువ 7,000 కోట్లు. ఈ సంఖ్య చూస్తే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ చేపల ఉత్పత్తి పరంగా ఎంతో వెనుకబడి ఉంది. మనకన్నా కేవలం కొన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న గుజరాత్ ఎక్కువ మొత్తంలో సముద్ర చేపలు ఎగుమతి చేస్తోంది. తీరరేఖ తక్కువగా ఉన్న కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర కూడా
ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ మొత్తంలో చేపలు ఎగుమతి చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో సాగవుతున్న వనామీ రొయ్యల ఎగుమతుల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆదాయం పరంగా ముందుంది, కానీ సముద్ర చేపల ఎగుమతి మాత్రం తక్కువే. సీమాంధ్ర ప్రాంతంలో దాదాపు 10 లక్షల మంది మత్స్యకారులు కడలిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తంగా 50 లక్షల మంది మత్స్య పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు. ఈ పరిశ్రమకు ప్రధాన కేంద్రం విశాఖ. సముద్ర చేపల వేటలో సింహభాగం ఇక్కడి నుంచే. రాష్ట్ర వ్యాప్తంగా 1500 మరబోట్లు ఉండగా ఒక్క విశాఖ హార్బరులోనే 700 వరకు ఉన్నాయి. చేపల మార్కెట్ ద్వారా ఏటా కోట్లలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. తర్వాత కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నంలో మరపడవల ద్వారా వేట సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయోత్పత్తుల మాదిరి మత్స్య పరిశ్రమకు కూడా కనిష్ట మద్దతు ధర ప్రకటించుకునే వీలు కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు. సుదీర్ఘ తీరం ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. విభజన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ఈ తీరమే దారి చూపనుంది. అందుకే రాష్ట్ర సర్కారు పక్కా ప్రణాళిక ద్వారా ముందుకు వెళుతూ మన ఓడరేవులకు నిన్నటి వైభవాన్ని కల్పిస్తూ రేపటి ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలో ప్రథమ స్థానం కల్పిస్తోంది. ఈ ఆశలు ఆచరణలో ఎంతవరకు ఫలితాన్నిస్తాయో చూడాలి. సుదీర్ఘ తీరం పారిశ్రామిక ప్రగతికి ఇంధనమే కాదు, పర్యాటకానికి ఆయువు పట్టు కూడా. ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న 974 కిలోమీటర్ల సముద్ర తీరం పర్యాటకులకు స్వర్గధామం. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కనువిందు చేసే తీరాలు సందర్శకుల్ని రమ్మని ఆహ్వానిస్తుంటాయి. అచ్చెరువొందించే జీవనదుల సాగర సంగమం, తీరానికి అతి సమీపంలోని సరస్సులు, ప్రకృతి సిద్ధ అభయారణ్యాలు, జిల్లాల్లోకి వెళితే అద్భుతమైన సందర్శన స్థలాలు, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే పుణ్యక్షేత్రాలు, చారిత్రక వారసత్వ సంపదలు, ఆకాశానంటే తూర్పు కనుమలు, నల్లమల సౌందర్యాలు, శేషాచలం వింతలు, ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా అందాల సొబగులు అద్దుకొని పర్యాటకులను ఆకర్షిస్తోంది ఆంధ్రప్రదేశ్. ఇన్నాళ్లు సమైక్య రాష్ట్రంలో చిన్న చూపుకు గురైన పర్యాటక ప్రదేశాలన్నీ నేడు పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్నాయి. తీరరేఖ నుంచి రాయలసీమ వరకు ఉన్న అనేక ప్రత్యేకతలు రాష్ట్ర ప్రగతి రథచక్రానికి ఇరుసుగా మారనున్నాయి. సహజ వనరుల్ని ఆర్థిక వనరులుగా మార్చడంపైనే నవ్యాంధ్ర భవిష్యత్ ఆధారపడి ఉంది. ఉన్న వనరులు ధ్వంసం చేయకుండా వాటి ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు వేయడం అన్నదే ప్రభుత్వం ముందున్న కర్తవ్యం. ఆ దిశగా దృష్టి సారించిన సర్కార్ రాష్ట్రానికి పెట్టని ఆభరణంగా ఉన్న పొడవాటి తీరరేఖపై ఆశలు పెట్టుకుంది. తీరం ఆధారంగా పోర్టులు, పరిశ్రమలే కాదు, తీర పర్యాటకాన్ని వీలైనంత వరకు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. తీరం పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది విశాఖ. ఓవైపు తూర్పు కనుమలు, మరోవైపు సువిశాలమైన బీచ్లు. ఈ రెండు ఉక్కు నగరిని అందాల నగరిగా మార్చాయి. ఏటా లక్షల మంది పర్యాటకులు ఇక్కడికొస్తుంటారు. ఇన్నాళ్లు ఇంత సొగసరి నగరిని ఆర్థిక వనరుగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంలో వెనుకబాటు కనపడింది. కేంద్ర ప్రభుత్వం చాలా ఆలస్యంగా బీచ్ కారిడార్ ప్రాజెక్టు విశాఖకు కేటాయించింది. ఇప్పుడు 50 కోట్ల వ్యయంతో కొత్త బీచ్లు ఏర్పాటు, ఉన్న వసతులు మెరుగుపరచడం వంటివి చేస్తున్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ సంస్థ ఈరోస్ విశాఖలో వినోద నగరాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. దాదాపు 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిరానున్నాయి. విశాఖ కేంద్రంగా మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చాయి. అయితే సిఆర్జెడ్ నిబంధనలతో ఈ ప్రాజెక్టులు ప్రారంభం కాలేదు. పర్యాటకం విషయంలో గోవాలో సిఆర్జెడ్ నిబంధనలకు కాస్త సడలింపునిచ్చారు. అదే తరహాలో విశాఖలో సడలింపు వస్తే అనేక పర్యాటక ప్రాజెక్టులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మన గవర్నమెంట్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందంటే గోవా టైప్లో మనకు కూడా వైజాగ్లో చాలామంది
క్రూజ్ పెడదామని రెడీగా ఉన్నారు వైజాగ్లో. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కానీ క్లియరెన్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మన డెఫినెట్గా వైజాగ్ బాగా డెవలప్ అవుతుంది. సముద్రపు నీటిలో సాహస క్రీడలకు విదేశాల్లో బాగా డిమాండ్ ఉంది. కొన్ని దేశాలు స్కూబా డైవింగ్ నిర్వహిస్తున్నాయి. విశాఖలో ఈ క్రీడలకు అవకాశముంది. అలా చేయగలిగితే విదేశీ పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షించవచ్చు. విశాఖకు దగ్గరలోనే అరకు లోయను అదనపు ఆకర్షణలతో అనుసంధానం చేయగలిగితే మంచి పర్యాటక ప్యాకేజీ సిద్ధమైనట్లే. విశాఖ కేంద్రంగా క్రూయిజ్ నౌక నడపాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉన్నా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ఆ అనుమతులిస్తే ఇక్కడకు క్రూయిజ్ నౌకల్ని తీసుకుని వచ్చేందుకు ప్రైవేట్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. విహార నౌక ద్వారా అండమాన్తో పాటు సింగపూర్, మలేషియా వంటి దేశాలకు ప్రయాణించే అవకాశముంటుంది. విశాఖ తీరంలోనే ఓ విహార నౌక ఉంచి హోటల్, గేమింగ్ వంటి ప్రత్యేక ఆకర్షణలు కల్పించాలన్న ఆలోచనలు వస్తున్నాయి. 900 కిలోమీటర్లు ఉన్న కోస్టల్లోనే ఏమిటంటే మనకు టూరిజంకి ఏదో ఒక టెంపుల్ టూరిజం తప్ప మనకు విశాఖపట్నం వచ్చిన తర్వాత సాయంకాలం ఏం చేద్దామంటే మొక్కజొన్న పొత్తులు లేకపోతే ఏదో ఒక బీచ్లో ఒక గంట తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. మనకు కావాల్సింది ఏమిటంటే టూరిస్ట్ రాగానే వాళ్ళు చూడవలసింది ఏమిటంటే అండి ఒక వాటర్ స్పోర్ట్స్ కావాలా, అడ్వెంచర్ స్పోర్ట్స్ కావాలా, రిక్రియేషన్ కావాలా, మ్యూజిక్ కావాలా, నైట్ వాట్ యు కాల్ ఈజ్ యాక్టివిటీ కావాలా. భారత నౌకాదళం నుంచి త్వరలో విరమించనున్న విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్ను మ్యూజియంగా మార్చే ఆలోచనలున్నాయి. సరైన ప్రాజెక్టుతో వచ్చే రాష్ట్రానికి రక్షణ శాఖ ఈ వాహక నౌక అప్పగించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా దక్కించుకునేందుకు పోటీ పడుతోంది. విశాఖ లేదా కాకినాడలో ఆ మ్యూజియం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. ఆసియాలోనే తొలిసారిగా ఓ జలాంతర్గామిని మ్యూజియంగా మలిచిన ఘనత ఆంధ్రప్రదేశ్కుంది. చంద్రబాబు హయాంలోనే విశాఖలో సబ్మెరైన్ మ్యూజియం ఏర్పాటైంది. విశాఖ నుంచి గోదావరి జిల్లాల్లో తీరం వైపు వస్తే కాకినాడ తీరంలో రాష్ట్రంలోనే అతిపెద్ద మడ అడవుల అభయారణ్యం ఉంది. కాకినాడ నుంచి లోపలకు ఉండే కోరంగి మడ అడవుల్లోకి పడవ ప్రయాణం ఏర్పాటు చేస్తే విజ్ఞాన వినోదయాత్ర అవుతుంది. అంతర్వేదిలో గోదావరి సంగమ ప్రాంతం మంచి పర్యాటక కేంద్రం అవుతుంది. అదే తీరంలో మరికాస్త దిగువకు వెళితే కొల్లేరు మంచినీటి సరస్సు ఉంటుంది. దేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఇదొకటి. అరుదైన విదేశీ పక్షులకు నెలవు. కొల్లేరును పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయవచ్చు. కృష్ణా జిల్లా హంసలదీవిలో కృష్ణవేణి సంగమ ప్రాంతాన్ని ఇంతవరకు పట్టించుకోలేదు. ఈ సంగమ ప్రాంతాన్ని అద్భుత పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు వీలుంది. విజయవాడలో భవానీ ద్వీపం ఓ ప్రత్యేక ప్రాంతం. నది మధ్యలో ఈ ద్వీపాన్ని మరింతగా అభివృద్ధి చేసే వీలుంది. గుంటూరు జిల్లా డెల్టా పరిధిలో మడ అడవుల అభయారణ్యం ఉంది. కొత్తపాలెం నుంచి సముద్రపు కయ్యలలోకి మరపడవలు, నాటు పడవలపై ప్రయాణం ఉత్కంఠగానూ ఆహ్లాదకరంగానూ ఉంటుంది. గుంటూరు పరిధిలోనే ఉన్న ఉప్పలపాటు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అరుదైన పక్షులకు ఆలవాలం. ప్రకాశం జిల్లాలో బీచ్లను ఇప్పటి వరకు ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదు. పశ్చిమ దేశాల్లో బీచ్లకు ఏమాత్రం తీసిపోనివి ఇవి. మోటుపల్లి తీరంలో సముద్రపు అలల హోరు కూడా తక్కువ. చాలా ప్రశాంతంగా ఉండే సముద్ర తీరంలో ఇసుక తెల్లగా ఉంటుంది. సముద్రపు నీరు లేత ఆకుపచ్చ రంగులో పర్యాటకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. అయితే ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన జరగాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్. ఈ సరస్సు పరిధిలో నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం వంటివి పర్యాటకంగా ఆకట్టుకునేవే. మనకు చాలా మంచి పొటెన్షియల్ ఉంది. ఎస్పెషలీ నేను విజిట్ చేసిన ప్లేసెస్లో మన అటు కొత్తపట్నం కానీ అటు సూర్యలంక బీచ్ కానీ. సూర్యలంక బీచ్ వన్ ఆఫ్ ద ఫ్లాట్ బీచెస్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం అక్కడ కూర్చొని చక్కటి ఒక గ్రూప్ ఆఫ్ క్రాబ్స్ దే కమ్ అవుట్ అండ్ గో. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఇలాంటి ప్లేసెస్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గోవా అనమాట. మన ఏపీలో ఒక గోవాని చూసినట్టు ఉంటుంది. వీటి అన్నిటికీ చాలా మంచి పొటెన్షియల్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక సింపుల్ రిసార్ట్, ఒక నార్మల్ ఒక ఆర్డినరీ లో కాస్ట్ రిసార్ట్ పెట్టుకున్నా కూడా ద పర్సన్ వుడ్ ఫీల్ క్లోజ్ టు నేచర్. తీరం ఒక్కటే కాదు, తీరం వెంబడి అనేక ప్రత్యేకతలున్నాయి. తీరానికి సమీపంలోని ఆలయాలు అభివృద్ధి చేస్తే అద్భుతమైన ఆలయ పర్యాటకమవుతుంది. మత విశ్వాసాలకు నెలవైన దేవాలయాలతో పాటు చారిత్రక ప్రాధాన్యం ఉన్న బౌద్ధ క్షేత్రాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్న ఆనవాళ్లు. గత వైభవానికి అద్దం పట్టే కోటలు చాలానే ఉన్నాయి. ఇలా అన్ని విషయాలలో ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
రాయలసీమ ప్రాంతం ఆధ్యాత్మిక చారిత్రక కేంద్రంగా విలసిల్లుతోంది. జగత్ ప్రసిద్ధమైన తిరుమల ఆలయంతో పాటు జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం కూడా రాయలసీమలోనే ఉంది. విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీకగా నిలిచిన స్థలాలు, గుళ్ళు, గోపురాలు అనేకం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. కడప జిల్లాలో ఒంటిమిట్ట రామాలయం, చారిత్రక ప్రాంతమైన గండికోట, పెన్నా తీరంలో పుష్పగిరి దేవాలయం, అనంతపురం జిల్లాలో లేపాక్షి, పెనుకొండ దుర్గం, చిత్తూరు జిల్లాలో చంద్రగిరి, శ్రీకాళహస్తి, కర్నూలులో అహోబిలం, బెలూం గుహలు వంటి ప్రాంతాలు ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుతూ తీరానికి అనుసంధానం చేయొచ్చు. కోస్తా ప్రాంతంలో అడుగడుగునా ఆలయాలే. ఉత్తరాంధ్రలో శ్రీకూర్మం మొదలుకొని సింహాచలం, అన్నవరం, బెజవాడ కనకదుర్గ వంటి ప్రసిద్ధ దేవాలయాలతో పాటు అరసవెల్లి, అమరావతి, మంగళగిరి పానకాల స్వామి, మాచర్ల చెన్నకేశవ గుడి, ప్రకాశం జిల్లాలో భైరవకోన, నెల్లూరు జిల్లాలో పెంచలకోన వంటి ప్రసిద్ధ చారిత్రక ప్రాధాన్యం గల స్థలాలున్నాయి. కృష్ణా, పెన్నా తీరాల్లోని ఎన్నో చారిత్రక ఆలయాలు వాటి గొప్పతనాన్ని తెలియచేసే భాగ్యానికి నోచుకోక మరుగున పడే ఉన్నాయి. వీటితో పాటు కోస్తా ప్రాంతం అనేక బౌద్ధారామాలకు నెలవు. ఒక్క ఉత్తరాంధ్రలోనే 40కు పైగా బౌద్ధ స్థలాలున్నాయి. శాలిహుండం, తొట్లకుండ, బావికుండ, బొజ్జనగొండ వంటి ఆరామాలు బౌద్ధమతం ఉన్నత దశలో ఉన్నప్పటి పరిణామాలకు సాక్ష్యాలు. విశాఖ జిల్లాలో ఉన్నన్ని బౌద్ధారామాలు దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేవన్నది చరిత్రకారుల అభిప్రాయం. ఈ బౌద్ధ క్షేత్రాలు కలిపేలా పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయొచ్చు. తూర్పు ఆసియా దేశాల్లోని బౌద్ధ మతస్థుల్ని ఆకర్షించేందుకు కోస్తాలోని బౌద్ధారామాలన్నీ కలుపుతూ అభివృద్ధి చేయాలని ఎప్పటినుంచో ఆలోచనలున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శిస్తున్న వారి సంఖ్య కూడా పర్యాటకం కిందకే వస్తోంది. ఇప్పటి వరకు ఆధ్యాత్మిక ప్రాంతాలన్నీ మత విశ్వాసాలకు సంబంధించినవిగానే ఉన్నాయి. వాటిని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఇప్పుడిప్పుడే మొగ్గతొడుగుతోంది. అయితే భక్తుల మత విశ్వాసాలకు భంగం కలుగకుండా వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. The people who are in this tourism industry should know historically how to present their temples, not just to give the mythological part of it, but or the legend part of it. Kani actual historical significance. What is the historical significance when it was made? Adi showcase cheste appudu you will raise the level of tourism. Ippudu tourism ledante just ఆ లెవెల్లో ఉండిపోతుంది. పీపుల్ హు ఆర్ కమింగ్ విల్ కంటిన్యూ టు కమ్, బట్ ఇఫ్ యూ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ యూ హావ్ టు రేజ్. రాష్ట్ర విభజన వేళ సర్వస్వం కోల్పోయామన్న భావనలో మునిగిన రాష్ట్ర ప్రజానీకానికి భరోసా ఇస్తూ రాష్ట్ర నాయకత్వం తీరంతో పాటు జిల్లాల్లోని వివిధ ఆధ్యాత్మిక సందర్శక ప్రదేశాలు కలిపి ఇలా గొప్ప పర్యాటక ప్యాకేజీ రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇవన్నీ కార్యరూపం దాల్చితే ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి సిద్ధంగా వచ్చిన సొబగులే రాష్ట్ర ఖజానాకు మూలస్తంభాలు కాగలవనడంలో సందేహం లేదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.